హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ పీసెస్ని యూస్ చేసుకుని మనం ఫ్రాక్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఇవన్నీ 1 మీటర్ బ్లౌజ్ పీసెస్ అనమాట. ఇవి మనకి పెట్టుబడికి పెడతారు కదా, ఆ బ్లౌజ్ పీసెస్. చూడండి, ఈ కింద తీసుకున్న ఈ రెండు కూడా బ్లౌజ్ పీసెస్ అనమాట. 80 సెంటీమీటర్స్. ఇది వచ్చేసి మెజరింగ్ కోసం ఇచ్చిన ఫ్రాక్. ఈ ఫ్రాక్ ప్రకారం మనం ఇది కట్ చేసుకుని స్టిచ్ చేద్దాం. చూడండి, ఇది వచ్చేసి నేను 2 బ్లౌజ్ పీసెస్ ఇచ్చారు. ఈ రెండింటిని కూడా నీట్గా తడిపేసుకొని ఐరన్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇది వచ్చేసి మనం బాడీ పార్ట్ కోసం తీసుకుంటున్నాము. ఇప్పుడు బాడీ పార్ట్ కోసం మనం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి కదా, దానికోసం మనకి ఫోల్డింగ్ అనేది చూసుకుని దాని ప్రకారం ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి అంటే ఫ్రాక్ ఇచ్చిన ఆది ఫ్రాకు ఎంత లూజ్ ఉంది అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం కూడా చూసుకొని క్లాత్ అనేది ఆ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. 4 ఫోల్డింగ్స్ వేసిన తర్వాత స్కేల్ తీసుకొని ఇక్కడ అంచులు అనేవి సమానంగా ఉండేటట్టు ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత మనకి ఫ్రాక్ తీసుకుందాము. ఒకసారి ఆది ఫ్రాక్ ఎట్లా ఇచ్చారో చూసుకొని దాని ప్రకారం మనం బాడీ లెంత్ అనేది తీసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వరకు ఉంది కదా, ఈ బాడీ లెంత్ మనం చెక్ చేసుకుందాము. షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా 8 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. ఇంకా దీనికి మనం ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకుని బాడీ లెంత్ అనేది 9 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాము. అలానే చెస్ట్ లూజ్ చూసుకోవాలి. చూడండి, ఇక్కడ హార్మోల్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇలా పెట్టుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది తెలుస్తుంది. ఇక్కడ నాకు 11.5 అయితే వచ్చింది. ఫస్ట్ అయితే లెంత్ మార్కింగ్ వేసుకుందాము. చూడండి, ఫస్ట్ నేను 8 ఇంచెస్ కదా అనుకున్నది, ఇప్పుడు మనం 9 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకుని 9 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకుందాము. ఇలా మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మీకు ఏ బ్లౌజ్ ఇస్తే ఏ ఫ్రాక్ ఇస్తే ఆ ఫ్రాక్ ప్రకారం మనం బాడీ లెంత్ చెక్ చేసుకుని ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి మనం షోల్డర్ తీసుకుందాము. షోల్డర్ వచ్చేసి ఇక్కడ 2 to 3 ఇయర్స్ బేబీకి కాబట్టి నేను 4 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అలానే హామ్ డౌన్ కూడా 4 ఇంచెస్ మార్కింగ్ వేసుకుంటున్నాను. చూడండి, ఇలా మార్కింగ్ వేసుకుని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అలానే ఇటువైపు కూడా చెస్ట్ లూజ్ దగ్గర కూడా మనం 4 ఇంచెస్ దగ్గర ఇలా ఇంకొక మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి 11.5 ఇంచెస్ అయితే లూజ్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఒక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకుని 6 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. అంటే ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే 12 ఇంచెస్ అవుతుంది కదా. ఇక్కడ ఈ 12 ఇంచెస్ అంటే ఫ్రంట్ బ్యాక్ కాబట్టి మనకి 24 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాం. 24/4 ఎంత అంటే 6 ఇంచెస్ కాబట్టి మనం ఈ 6 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాం అనమాట. ఇది క్లాత్ అనేది 4 ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. అలానే కింద నడుము లూజ్ దగ్గర కూడా మనం సేమ్ యాస్టీజ్గా ఎంత పైన పెట్టుకున్నామో అంతే కింద కూడా పెట్టేసుకుని ఖర్చు కోసం కూడా ఎంత పెట్టుకున్నామో అంతే స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత హార్మోల్ రౌండింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకొని ఇక్కడ మనం హార్మోల్ రౌండింగ్ అనేది ఇలా చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి కింద డాట్స్ కోసము చూద్దాము. తర్వాత ఫస్ట్ అయితే మాత్రం ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం తీసుకున్న ఫ్రాక్కి దీనికి కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చూడండి, నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. మనం ఆల్రెడీ లూజ్ అనేది ఎక్కువ పెట్టుకున్నాం కదా, దానికోసం మనకి హార్మోల్ లూజ్ కూడా కొంచెం ఎక్కువ వచ్చిందనమాట. తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అయితే పైకి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడ డాట్స్ కోసం అని కింద టేప్ని పెట్టేసేసి టేప్ దగ్గర ఫోల్డింగ్ వేసుకుని ఇలా ఒక మార్కింగ్ వేసుకున్నాను. అది డాట్స్ కోసం అనమాట. ఈ డాట్స్ కోసం వేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి సైడ్ కట్స్ కోసం సైడ్ జాయింట్ దగ్గర మనం ఇచ్చుకున్న 1/2 ఇంచ్ మార్కింగ్కి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, నెక్ డౌన్ తీసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 1.35 ఇంచులు పెట్టుకున్నాను. అలానే నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని ఇలా డ్రా చేసుకుని ఇక్కడ నెక్ అనేది ఏ షేప్ కావాలితే ఆ షేప్ మనం ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ నెక్ అనేది ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకొని ఇలా మనకి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ 2 రౌండ్ నెక్సే తీసుకున్నాం అనమాట. తర్వాత మనం మార్కింగ్ వేసుకున్న దాని ప్రకారం కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలన్నమాట. మనం మార్కింగ్ వేసుకున్న దాని ప్రకారం కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మనకి టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఖర్చు కోసము అలానే డాట్స్ కోసము అలానే
నెక్ అనేది కట్ చేయకపోతే కనుక మీరు ఇలా డాట్స్ అనే టక్స్ అనేది ఇచ్చుకోండి. ఒకవేళ ఇప్పుడే కట్ చేసేద్దాం అనుకుంటే ఆ టక్స్ ఇవ్వవలసిన అవసరం లేదనమాట. చూడండి, ఫస్ట్ అయితే నేను బ్యాక్ నెక్ కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్ నెక్ అనేది పైకి ఉంది, ఫ్రంట్ నెక్ కిందకు ఉంది కదా, దానికోసం ఫస్ట్ మనం బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ సెపరేట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది కిందకు ఉంటుంది కదా, దాని ప్రకారం మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, దాని ప్రకారం మళ్ళీ కట్ చేసేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. తర్వాత ఫ్రంట్ హార్మోల్ లోతు కూడా తీసుకోవాలి కదా, దానికోసం ఒక 1/2 ఇంచు ఇలా హార్మోల్ లోతు అనేది తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. తర్వాత మనం బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఓపెన్ పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇలా బ్యాక్ పార్ట్కి ఇలా ఓపెన్ పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మనం కింద ఫ్రాక్ పార్ట్ అనమాట. ఇది ఇంకొక వేరే బ్లౌజు. ఈ బ్లౌజ్కి కూడా తడిపేసి ఐరన్ చేసి పెట్టుకున్నాం కదా, కింద అంచులు అనేవి సమానంగా ఉండడానికి ఒక లైన్ డ్రా చేసుకున్నాం. ఈ లైన్ దగ్గర మనకి బాడీ లెంత్ ఎంత తీసుకున్నాం అనేది ఇక్కడ పెట్టుకుందాము. టేప్ దగ్గర టేప్ తీసుకుని ఇక్కడ మార్కింగ్ వేసుకుందాం. చూడండి, నేను బాడీ లెంత్ 8 ఇంచెస్ కదా మనకుంది, 8 ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకుని ఫుల్ లెంత్ ఎంత ఉంటే అంత. చూడండి, ఇక్కడ నాకు 22 ఇంచెస్ ఉంది. నేను ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకుని 23 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఫోల్డింగ్ కోసం క్లాత్ కావాలి కదా, దానికోసం అనమాట. ఇలా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ వేసేసుకుని కట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి కింద ఫ్రాక్ పార్ట్. ఇలా మనకి లైనింగ్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ పీస్ తీసుకొని మెయిన్ పీస్కి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఇది వచ్చేసి 1 మీటర్ బ్లౌజ్ పీస్ అనమాట. దీనికి ఉన్న థ్రెడ్స్ అనేవి ఇలా కట్ చేసుకున్నాము. కట్ చేసిన తర్వాత మనకి డిజైన్ బట్టి ఫోల్డింగ్ వేసుకోవాలి. చూడండి, నాకైతే నిలువులోనే ఫోల్డింగ్ వేసుకుంటున్నాను. ఇలా నిలువుగా ఫోల్డింగ్ వేసుకుంటున్నాను కాబట్టి చూడండి ఇలా వచ్చింది. ఈ క్లాత్ని ఇంకొక ఫోల్డింగ్ వేసుకుందాం. అంటే మనకి బాడీ పార్ట్కి సరిపోయేంత క్లాత్ చూసుకోవాలి. చూసుకొని మనం కట్ చేసేసుకుందాము స్ట్రైట్గా. చూడండి, ఈ విధంగా నేను 4 ఫోల్డింగ్స్ అయితే క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకున్నాను. తర్వాత మనకి లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ పార్ట్ తీసుకొని ఈ విధంగా పెట్టుకుంటున్నాను. కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకొని ఇప్పుడు మనం స్ట్రైట్గా కట్ చేసేసుకుందాం. చూడండి, ఈ క్లాత్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్నాం కదా, ఈ పీస్ వచ్చేసి మనకి లెంత్ బట్టి, అంటే మనకి ఫ్రాక్ లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుని మిగిలిన క్లాత్ని మనం బొందులు పెట్టుకోవడానికి యూస్ చేసుకున్నాను. తర్వాత మనకి బుట్ట హ్యాండ్స్ పెట్టడానికి క్లాత్ కావాలి కాబట్టి ఈ బాడీ పార్ట్లో అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్గా మనకి లైనింగ్ వేసుకున్నాం కదా, లైనింగ్ వేసి మెయిన్ పీస్ని చుట్టూ కట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నాకు బుట్ట హ్యాండ్స్ అనేవి వస్తాయా లేదా అని చెక్ చేసుకుంటున్నాను అనమాట. రాకపోతే నార్మల్ హ్యాండ్స్ అనేవి పెట్టేద్దామని చెక్ చేసుకున్నాను. తర్వాత మిగిలిన లైనింగ్ అయితే ఉంటుంది కదా, ఈ లైనింగ్ తీసుకొని మనం బుట్ట హ్యాండ్స్ అనేది ఇక్కడ మార్కింగ్ వేసుకుందాము. చూడండి, ఫస్ట్ అయితే ఒక లైన్ డ్రా చేసుకున్నాను అంచులు సమానంగా ఉండడానికి. అలానే ఒక 1/2 ఇంచ్ అయితే పైకి మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్ లెంత్ చూద్దాము. హ్యాండ్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టమన్నారు. 3 ఇంచెస్ దగ్గర మనం ఒక మార్కింగ్ వేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుందాం. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసిన తర్వాత మనం బుట్ట హ్యాండ్స్ పెట్టాలి కదా, దానికోసం వచ్చేసి నేను ఇక్కడ బుట్ట పెట్టడం కోసం ఒక 4 ఇంచెస్ అయితే క్లాత్కి ఇలా వదులుకోవాలి కదా, ఇక్కడ మనకి కుచ్చులు అనేవి వస్తాయి అన్నమాట. ఇలా 4 ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఒరిజినల్ హ్యాండ్ అనేది ఇక్కడ డ్రా చేసుకుందాం. చూడండి, ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంత పెట్టుకోండి. అలానే ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ లెంత్లో నుంచి 1.5 ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను. అది వచ్చేసి హ్యాండ్ డౌన్ అనమాట. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ అనేది పెట్టుకొని అక్కడ నుండి హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం హార్మోల్ రౌండింగ్ వచ్చేసి ఎంత ఉందో దానిలో సగభాగాన్ని ఇక్కడ మార్కింగ్ వేసుకుంటున్నాం అనమాట. 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అలానే ఖర్చు కోసం ఎక్స్ట్రా. ఇప్పుడు ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి మనం హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ వరకు మనం చేసింది నార్మల్ హ్యాండ్, ఇక్కడ వదిలిపెట్టింది బుట్ట కుచ్చులు పెట్టడం కోసం అనమాట. ఇప్పుడు మనకి హైట్ చూద్దాము. ఇక్కడ మనకి పఫ్ బాగా పైకి లెగిసి నిలబడాలి అంటే కనుక ఇక్కడ కూడా మనం కొంచెం క్లాత్ అనేది వదులుకోవాలి కదా. ఇక్కడ నేను ఒక 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాను. 2 ఇంచెస్ అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి 1.5 ఇంచ్కి తీసుకొని మళ్ళీ హ్యాండ్ షేప్ అనేది యథావిధిగా ఎలా ఉందో అలా డ్రా చేసేసుకుంటున్నాను. ఇదనమాట బుట్ట హ్యాండ్స్. ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం క్లాత్ని బట్టి మనకి ఇక్కడ లూజు అలానే పఫ్ ఎంత రావాలి అనేది మనం అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవాలన్నమాట. మనం తీసుకున్న క్లాత్ 1 మీటరే కదా, దానికోసం అనమాట. ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ ఇచ్చుకున్నామో అక్కడ టక్స్ ఇలా పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత మిడిల్ టక్స్ పెట్టేసాం కదా, ఇప్పుడు క్లాత్ హ్యాండ్ అనేది ఓపెన్ చేసుకుందాం.
ఓపెన్ చేసి హ్యాండ్ కొంచెం లోత్ అనేది తీసుకోవాలి, ఫ్రంట్ సైడ్ లోత్ అనమాట. ఎక్కువ తీసుకోక్కర్లేదు, ఎందుకంటే ఇది బుట్ట హ్యాండ్సే కాబట్టి లైట్గా తీస్తే చిన్న షేప్ అనేది ఇస్తే సరిపోతుంది అనమాట. ఇది మనకి బుట్ట హ్యాండ్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని మనం ఇలా హ్యాండ్ అనేది పెట్టేసుకుని చుట్టూ కొంచెం క్లాత్ అనేది ఉండేటట్టుగా చూసుకుని కట్ చేసేసుకుందాము. ఇలా మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఈ మిగిలిన క్లాత్లో మనకి ఇక్కడ చిన్న బెల్ట్ లాగా వేయడానికి, అలానే హుక్స్ పట్టి వేసుకోవడానికి, గజా పట్టీలు అవి వేసుకోవడానికి సరిపోతుంది అనమాట. చూడండి, ఇలా నాకు ఫైనల్గా ఫ్రాక్ అయితే రెడీ అయిన తర్వాత ఈ విధంగా వచ్చేసింది. నేను ఆల్రెడీ ఆ ఫ్రాక్ స్టిచ్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. అందుకోసం అది వీడియో తీయలేదు. ఇదైతే కొంచెం లేట్గా ఇస్తానని చెప్పాను, దానికోసం అనమాట. ఇదైతే కొంచెం మీకు చూపిద్దామని ఈ ఫ్రాక్ని చూపిస్తున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.